నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సతే ఫలయా బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రి నింసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు పెద్ద పెద్ద ఐడియాలు ఆలోచనలు చాలా బాగుంటాయి. మరి వీళ్ళకి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం. కాబట్టి వీళ్ళకి ఒక స్థాన చలనం అనేది ఒకటి ఉంది. ఇల్లు కట్టుకోవటము, కొనటము అనుకోకుండా, లేదా గవర్నమెంట్ నుంచి రావటము, అలాంటిది ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా ఆలోచనలు చాలా వరకు పర్ఫెక్ట్గా విజయవంతంగా ఉండే మార్గాలు కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉన్నాయి. ఆరోగ్యంలో అనేది చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్యను కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. మరి విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణం, వాళ్ళకి సెటిల్మెంటు, మంచిగా విద్యాయోగంలో చాలా వరకు ఇబ్బందులు ఏం కనబడతలేదు. రైతులకి వాళ్ళు చేయాల్సిన కష్టాన్ని బట్టి వాళ్ళకి మంచి ప్రతిఫలం అనేది ఈ సంవత్సరానికి 2 పంటలు తప్పకుండా వాళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కువగా పార్ట్నర్షిప్గా కలిసి చేయకూడదు. వాళ్ళు చేయాల్సింది స్వహాశక్తిగా చేస్తేనే వాళ్ళకి లాభం వస్తుంది, విజయం అనేది సాధిస్తారు. మరి కొత్త వ్యాపారదారులకి కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త ఒక పనులు, పెద్ద పనులు కొన్ని రాబోతున్నాయి. మరి గృహిణులకు మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. అంటే ఇంట్లో ఉండాల్సిన ఒక స్త్రీల నుంచి వాళ్ళకి మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో కొంచెం జాగ్రత్త పడాలి, లేకపోతే చాలా ప్రమాదంలో ఉండాలి. మరి అదృష్టము, జీవితము, స్థానము, పూజ, వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ చేసే దాంట్లో వాళ్ళ మీద ఉండాల్సిన పై అధికారుల నుంచి చాలా వరకు ప్రశాంతత కోల్పోతారు. వాళ్ళ పై ఆఫీసర్లు వీళ్ళకి ఎంత చేసినా కూడా చేయలేదు, అక్కడ పోయలేదు, ఇక్కడ పోలేదని ఏదో ఒక డిస్టర్బెంట్ చేసి మైండ్ని డివైడ్ చేస్తుంటారు. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుగైతే చాలా వరకు బాగుంటుంది. మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి, వైద్యం రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అద్భుతమైన విజయాన్ని రాబోతుంది. ఒక మంచి శుభవార్తను వింటారు. మీరు పడ్డ కష్టానికి ఒక మంచి ప్రతిఫలం అనేది పొందే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి దీనికి పరిహార ప్రకారంగా చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలని చదవాలి. ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో మీరు పూజించాలి. ఆ తులసి మాలను మీరు తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసి ఆయనకి మీరు వేసినట్టుగైతే మాల, మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. ఏ కార్యక్రమైనా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ, అప్పు తీసుకున్న వాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. ఎందువల్ల అంటే మనవోడే అని మనం ఆలోచించి మనం ముందడుగు వేసామనుకోండి, లేనిపోయిన సమస్యలోకి వచ్చేస్తాం. ఒక అప్పు ఇచ్చేటప్పుడు కానీ, మనం అప్పు తీసుకునేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. అది ఎంతవరకు కరెక్టు, మన శక్తి మించిన శక్తి, మనకి శక్తి మించిన కాకోకుండా మామూలుగా ఉందా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే డబ్బులు కానీ, ఇచ్చే డబ్బులు కానీ మన శక్తి మించింది చేయకూడదు. మన శక్తి మించిన చేసామనుకోండి, దాంట్లో మనకి లేనిపోయిన సమస్యలు వచ్చేస్తాయి. దాంట్లో నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు, మన పక్కన ఉండవలసిన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారు, మన గుట్టు తెలిసిన వాళ్ళే మనల్ని ముందు బ్రేక్ వేసే మార్గాలు కనబడుతుంటాయి.
అందువలన మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆచితూచి అడిగేయండి. నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ మీరు ధరించకూడదు. దానివలన మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు అతి దగ్గరలోనే వస్తున్నాయి కాబట్టి మరి మీరు ఆ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేసుకోండి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీరు ఎక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీరు చాలా బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమేమి విషయాలు ఉన్నాయా అనేది మీ గురించి మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారాన్ని బట్టి మనం నడవాలి. కాబట్టి అన్ని టయాలు మనవి కావు. కొన్ని టయాలలో విశ్వగడియలు ఉంటాయి, కొన్ని టయాలలో యమగడ్డాలు ఉంటాయి, కొన్ని టయాలలో మనకి శుల్క సూత్రంగా మనకి అమృత గడియలు ఉంటాయి. ఆ విధంగా మనం తెలుసుకొని పోయినట్టుగైతే ఏ కార్యక్రమాన్ని కానీ విజయవంతంగా చేసే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.